ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్కు సర్వే సత్యనారాయణ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు మల్కజ్గిరి ఎంపీగా కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేత అయిన శ్రీ గణేష్ను పార్టీలోకి తీసుకుని కంటోన్మెంట్ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తనకు టికెట్ ఇవ్వకపోవడంపై సర్వే సత్యనారాయణ ఆగ్రహంలో ఉన్నారు. తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా శ్రీ గణేష్కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో చివరికి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి కాంగ్రెస్తో అమితుమి తేల్చుకొనున్నారు సర్వే సత్యనారాయణ. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సర్వే గెలిచారు. ఆయనకు ఆ నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్వేను బుజ్జగిస్తుందా, ఆయన వెనక్కి తగ్గుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు గతంలో సర్వేకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇక మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, దయచేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం